అవుతాయి. ఓపెన్ అవుతుంది, జస్ట్ దాంట్లో ఉన్న ట్యాన్ అంతా వచ్చేస్తుంది, బ్లాక్ హెయిర్స్తో తీసేస్తుంది. ఓకే ఓకే. ఈ స్టీమ్ అనేది ఎంతసేపు పెట్టుకోవాలి మనం? జస్ట్ 5 minutes. 5 minutes. ఓకే. ఓకే, మరి స్టీమింగ్ అయిపోయింది, మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి? బ్లాక్ హెయిర్స్ బయట క్లీన్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో మామూలుగా మనం ఇలా ట్యాన్ అది రిమూవ్ చేసుకోవటానికి, అంటే ట్యాన్ అది పోవటానికి ఇంట్లో మనం చేసుకోదగ్గ టిప్ ఏమైనా ఉందా అండి? ఉందండి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళేసి వస్తాం కదా, ఫుల్ ట్యాన్గా ఉంటుంది కదా ఫేస్. టమాటో వచ్చేసి ఫేస్కి మొత్తం అప్లై చేసుకొని లైట్ ఫింగర్ స్టిప్స్తో మసాజ్ చేసుకుంటే అది అప్లై తర్వాత 5 minutes వదిలేయాలి. ఓకే. 5 minutes తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే ట్యాన్ క్లియర్గా అవుతుంది. సో అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బ్లాక్ హెయిర్స్ బయట అన్ని రిమూవ్ చేసాం కదా, ఫస్ట్ జెల్ అప్లై చేయాలి. ఏంటంటే స్టీమ్ ఇచ్చాక ఓపెన్ అవుతాయి కదా, జెల్ పెడితే క్లోజ్ అవుతాయి. ఒక 2 minutes వదిలేసుకొని తర్వాత మసాజ్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే మేడం. ఇప్పుడు మనం 2 minutes జెల్ అప్లై చేసాం కదా, దీని తర్వాత మసాజ్ స్టార్ట్ చేయాలి. ఓకే, జెల్ అప్లై చేసి 2 minutes ఉంచాలి, ఉంచి మసాజ్ చేయాలి. దాని తర్వాత మసాజ్ చేయాలి, లైట్ మసాజ్. 2 minutes అయిపోయిన తర్వాత మనం 10 minutes మసాజ్ చేయాలి. మసాజ్. ఓకే, సో జెల్ అప్లై చేసి 2 minutes ఉంచిన తర్వాత 10 minutes వరకు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ఏమైనా కొంచెం స్ట్రోక్స్, హార్డ్ స్ట్రోక్స్ అవి ఇవ్వడం? లైట్ స్ట్రోక్స్, ఏదైనా లైట్ స్ట్రోక్స్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు ఈ మసాజ్ ఒక క్రీమ్ అప్లై చేశారు కదా, దేనికండి ఇది? అది కిట్ అండి, యాంటీ పొల్యూషన్ కిట్ దొరుకుతుంది కదా, దాంట్లో క్రీమ్. అది యాంటీ పొల్యూషన్ క్రీమ్. ఓకే, సో ఫస్ట్ జెల్ అప్లై చేసిన తర్వాత ఈ క్రీమ్ పెట్టి మసాజ్ చేసుకుంటాం మనం 10 minutes. యాంటీ పొల్యూషన్ మసాజ్ క్రీమ్. ఓకే, సో మరి 10 minutes అయిపోయినట్టు? అయిపోయింది. రిమూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం క్లీన్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ వేసుకోవాలి. సో ఈ ప్యాక్ వల్ల ఏంటి యూజ్? ఇప్పుడు దీన్ని వచ్చేసి టైట్నింగ్ అవుతుంది, ప్లస్ గ్లోనెస్ చాలా వస్తుంది. ఓకే, గ్లో వస్తుంది, ఇంకా స్కిన్ టైట్నింగ్ ఉంటుంది, ఇంకా కొంచెం మన ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఫేర్గా కనిపిస్తాం. ఓకే, ఈ ప్యాక్ ఎంతసేపు ఉంచాలి వేసుకొని? జస్ట్ 10 minutes. 10 minutes. ఓకే, అప్లై చేసుకోవడం పూర్తయిపోయిందండి? అయిపోయింది. అప్లై చేయండి. 10 minutes వెయిట్ చేయాలి. మరి 10 minutes అయిపోయింది, డ్రై అయిపోయినట్టుందండి. రిమూవ్ చేసుకుందాం. ఓకే, ఇలా మసాజ్ చేసుకుంటా రిమూవ్ చేయాలి. ఓకే, ఎక్కడికి ఎలా అయినా డ్రై అయింది కాబట్టి అట్లానే తీసేయకుండా కొంచెం తడి చేసి మసాజ్ చేసుకుంటే రిమూవ్ చేయాలి. ఓకే. సో మీరు చెప్పారు 6 to 7 సిట్టింగ్స్ వరకు పోతుంది అని, కానీ ఫస్ట్ సిట్టింగ్ లోనే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, కొంచెం ఫ్రెష్ లుక్ అనేది, కొంచెం ఫేర్నెస్ అనేది కనిపిస్తుంది.
6 సెట్టింగ్స్ చేయించుకుంటే ప్రాపర్ గా వెళ్ళిపోతుంది. సో అన్ఈవెన్ స్కిన్ అంతా కూడా ఈవెన్ గా అయిపోతుంది, ప్యాచెస్ లేకుండా. సో మరి ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత ఏమైనా టిప్స్ మనం ఫాలో అవ్వాలా? అంటే ఇన్ని అవర్స్ ఎండలోకి వెళ్ళకూడదు, లేకపోతే సోప్ లైక్ మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇంకా సోప్ ఎన్ని అవర్స్ వరకు పెట్టకూడదు ఫేస్ కి? సోప్ వచ్చేసి 6 అవర్స్ వరకు పెట్టదు. 6 అవర్స్ వరకు సోప్ పెట్టకూడదు. ఇంకా ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో అప్పుడు ట్యాన్ అనేది రాకుండా మాక్సిమం కాపాడుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత మంచి ఫేషియల్, యాంటీ పొల్యూషన్ ఫేషియల్, ఇప్పుడున్న కాలంలో మెయిన్గా అందరికీ కావాల్సిన ఫేషియల్ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవి గారు. సకులు, ఇదండి ఈనాటి సౌందర్య లహరి. మరొక వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.